నమస్తే అందరికీ. రాష్ట్రంలో గతం నుండి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ పార్టీలో అధికారం ఉంటే ఆ పార్టీలోకి నాయకులు రావడం, మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం, మళ్ళీ అధికారంలో ఉండడం, వాళ్ళ విధానాలు ఏ విధంగా ఉన్నాయో అవి అమలు చేసుకోవడం, వాళ్ళకు కష్టాలు నష్టాలు ఉన్నాయో అవి సాల్వ్ చేసుకోవడం, మళ్ళా పార్టీ 5 ఏళ్ళు మారిపోతే ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకొక పార్టీలోకి వెళ్ళడం, ఇదే పంతాలోనే రాజకీయం నడుస్తాం. కానీ ఆ పార్టీలో ఉండేవాడు ఈ పార్టీలోకి, ఈ పార్టీలో ఉండేవాడు ఆ పార్టీలోకి వెళ్ళిపోవడమే జరగడం. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం ఎవడు కూడా పాటుపడడంలా, ప్రజల క్షేమం కోసం ఎవరు పాటుపడడంలా. వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాలను, వాళ్ళ అవకాశాలను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు తప్ప కార్యకర్తలకు కానీ, ఓటర్లకు కానీ, ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. సంక్షేమ నిధులు ఎక్కడ కూడా ప్రజలకు అందడం లేదు. అదే విధానంలో రాష్ట్రం నలుమూలల్లో ఎక్కడైనా కానీ భూమి ప్రభుత్వ పరంగా ఉంటే ఆ భూమి పేదవాళ్లకు ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఎంతసేపు ఉన్నా నీ పార్టీలో ఉండేవాడు ఇంకొక పార్టీలో ఉండేవాడు, ఇంకొక పార్టీలో ఉండేవాడు, మీరే కబ్జాలు చేసుకుంటూ, మీరే సాగు చేసుకుంటూ, మీరే అక్కడ ఉద్యాన పంటలు ఇంకొక పంటలు ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ కూడా ఒక సెంటు స్థలాన్ని ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిపోయి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తాం అనే మాటల వరకే గారడిగా మాట్లాడతారు తప్ప ఇంకా ఆ విధానాన్ని అమలు చేయలేకపోతారు. అసలు భూమే లేదు పూర్తిగా. ఇంకా మళ్ళీ కొత్తగా ఈ 3 సెంట్లు 2 సెంట్లు అనేది కూడా పూర్తిగా అబద్ధపు మాటలు, ఈ నిజాలు కావు. గతంలో ఉండేది 1 సెంటు స్థలంలో మినిమం మీకున్న బాత్రూమ్లు, లెట్రిన్ రూములు కూడా ఇప్పుడు ఉండే రూములకు కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి విధానాలు, ఇలాంటి సమస్యల మీద వ్యక్తులు పోరాటాలు చేస్తే ఆ వ్యక్తులకు ఎక్కడ కూడా కట్టుబడి ఉండే ప్రజానీకం పూర్తిగా కోల్పోయారు. కాబట్టి ప్రజలు మీకొద్దు మీరైనా ఆలోచన చేసుకోండి, ముందుకు వెళ్ళాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం.